హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. సోషల్ మీడియాలో బూతులు తిట్టే వాళ్ళకి, పార్టీల అండదండలు చూసుకొని అవతల పార్టీ వాళ్ళ మీద ఇష్టారీతిన మాట్లాడే వాళ్ళకి బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక ఉదాహరణ. బోరుగడ్డ అనిల్ కుమార్ జైలుకు పోయి ఇచ్చిన తర్వాత తొలిసారిగా నాకు తెలిసి ఒక జర్నలిస్ట్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో అతను మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఒకప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఎలా మాట్లాడేవాడు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, అప్పటి క్లిప్పింగ్స్ ఇప్పటి ఇంటర్వ్యూ క్లిప్పింగ్స్ ఆ రెండు పక్క పక్కన పెట్టి వైరల్ చేస్తున్నారు, బాగా ట్రోల్స్ చేస్తున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వైసీపీ అధికారాన్ని చూసుకొని ఏ రకంగా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ది కోసేస్తా, అచ్చేసేస్తా, ఇచ్చేసేస్తా. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడు, అరగంటలో లేపేస్తా, జగన్ పర్మిషన్ ఇస్తే. నారా లోకేష్ గురించి ఏం మాట్లాడాడు, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఏం మాట్లాడాడు. వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి వచ్చినందుకు కోటమిరెడ్డి సీతారెడ్డి లాంటి వాళ్ళని ఏమన్నాడు అంటే, అప్పట్లో బోరుగడ్డ అనిల్ కుమార్ ఎలా రెచ్చిపోయాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, స్టేషన్లో పడేసి కొట్టారని, స్పెషల్ టీమ్స్ వచ్చి కుళ్ళ పొడిచాయని, మహిళా కానిస్టేబుల్స్ కొట్టరాని చోట కొట్టారని, అసలు బతుకుదామా వద్దా అని అనుకున్నానని, ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడటం, ఒక భయం అతని కళల్లో కనపడతా ఉంది. ఒకప్పుడు పొగర కనపడతా ఉంది, ఇప్పుడు భయం కనపడతా ఉంది అనేది బాగా ట్రోల్ చేస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో మాట్లాడొచ్చు, అవతల రాజకీయ పార్టీని విమర్శించవచ్చు, తప్పు కాదు, ప్రశ్నించవచ్చు, తప్పు కాదు. కానీ బూతులు తిట్టకూడదు, తూలన ఆడకూడదు. బూతు వేరు, ప్రశ్న వేరు. విమర్శ వేరు, తూలన ఆడటం వేరు. విమర్శించటం, ప్రశ్నించటం ఎప్పుడూ తప్పు కాదు. ప్రజాస్వామ్యానికి అదొక గట్టి పునాది, అది అవసరం కూడా. కానీ బూతులతో విరిచకపట్టడం, పర్సనల్గా దాడి చేయటం, వాళ్ళ కుటుంబాలను తిట్టడం, ఇది తప్పు. సోషల్ మీడియాలో సన్నటి లైన్ ఉంటుంది. మనం ఇష్టం వచ్చింది చెప్పుకోవచ్చు కదా అని చెప్పేసి అడ్డదిడ్డంగా మనకు నచ్చని వాళ్ళని, మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఇష్టారీతిన మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆనాడు వైసీపీ అధికారాన్ని చూసుకొని చాలామంది అలాగే రెచ్చిపోయారు. శ్రీరెడ్డి కావచ్చు, వల్లా రవీందర్ రెడ్డి కావచ్చు, ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ కావచ్చు. అంటే వైసీపీలో అధికారాలు అంటే ప్రమోషన్లు రావాలంటే ఇలా మాట్లాడాల్సిందే, వైసీపీలో గుర్తింపు రావాలంటే ఇలా ఉండాల్సిందే. ఎందుకంటే మనం చూసాం కదా, కొడానానికి మంత్రి పదవి ఎలా వచ్చింది, అతను మంత్రి అయిన తర్వాత ఏం చేశాడు, చంద్రబాబు నాయుడిని, వాళ్ళ కుటుంబాన్ని వ్యక్తిగతంగా తిట్టేవాడు. వల్లభనేని వంశీ వైసీపీలో పోయిన తర్వాత ఎలా మారాడు, ఎలా బూతులు తిట్టాడు, టీడీపీలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, వైసీపీలోకి పోయిన తర్వాత ఎలా మాట్లాడాడు. అంబటి రాంబాబు, పేర్నాని, పవన్ కళ్యాణ్ ఏ రకంగా తిట్టేవాళ్ళు, ఆర్కే రోజే చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ గారిని ఏ రకంగా తిట్టేది. అంటే వాళ్ళకి మంత్రి పదవులకి, వాళ్ళ ప్రమోషన్లకి అలా మాట్లాడితేనే వాళ్ళకి ఇస్తారు. వైసీపీలో ఎన్ని బూతులు తిట్టావు, ఎన్ని దాడులు చేశావు, ఎన్ని గట్టి వార్నింగ్లు ఇచ్చావు, అవతల వాళ్ళ మీద ఎంత గట్టిగా అటాక్ చేసావు అన్న దాన్ని బట్టే ప్రమోషన్లు ఆధారపడి ఉండేవి అనేది ఆ పార్టీ నుంచి మారిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పే మాట. అలా కాని వాళ్ళు ఎవరికి కూడా పదవులు వచ్చే కావు. బాణ శ్రీనివాసరెడ్డి గారు పద్ధతిగా ఉండేవాళ్ళు, ఆయనకి పదవి రెన్యువల్ కాలే. ఎందుకు రెన్యువల్ కాలేదంటే, నువ్వు అవతల వాళ్ళని గట్టిగా తిట్టు, గట్టిగా మాట్లాడు, ఇదట. గతంలో చెప్పాడు కదా, చంద్రబాబు నాయుడు మీద చెప్పి చూపించి నీ పదవి ఇస్తానని ఒక ఎమ్మెల్యేకి ఆఫర్ చేశారట, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే ఒకళ్ళ మీద చెప్పులు చూపిస్తేనో, ఒకళ్ళ మీద దాడి చేస్తేనో, ఒకళ్ళ బూతులు తిడితేనో వైసీపీలో ప్రమోషన్లు ఉంటాయి. వాళ్ళు ఓపెన్గానే వాళ్ళ దొంగలకి, రౌడీలకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి బోరుగడ్డ అనిల్ కుమార్ మీద కేసులు పడి జైలుకి వెళ్ళినప్పుడు వైసీపీ పార్టీ డిజోన్ చేసుకుంది, మాకు అతనికి ఏ సంబంధం లేదు, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం మాట్లాడి ఉండొచ్చే, మాకు తెలీదు, అతను ఒక రౌడీ షీట్ను, మాకు అతనికి ఏం సంబంధం అని వైసీపీ అధికార ప్రతినిధులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. వాళ్ళ పార్టీ కూడా ప్రకటన రిలీజ్ చేసింది. దాని మీద కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ సమాధానం చెప్పాడు, జగన్కి నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, జగన్కి ఇష్టమైన ప్రీ శిష్యుని నేను, అసలు నాకు బెయిల్ ఇప్పించిందే జగన్మోహన్ రెడ్డి గారి స్పెషల్ లీగల్ టీము, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చూసే స్పెషల్ లీగల్ టీం ఇద్దరి కోసమే పనిచేసిందంట. ఒకళ్ళు ఐపీఎస్ అయినటువంటి సీతారామాంజనేయుల కోసం, రెండు ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ కోసం. అంటే అంత ఇంపార్టెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకు ఉంది. వైసీపీ నుంచి చాలా మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ఆ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు జైలుకి వెళ్ళారు, చాలా కేసుల మీద ఉన్నారు. ఇప్పటికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు జైల్లోని గడుపుతూ ఉన్నారు, వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్గా పిన్నెర రామకృష్ణారెడ్డి వాళ్ళు జైలుకి వెళ్ళారు. కానీ వాళ్ళెవరికి పనిచేయని జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ లీగల్ టీం బోరుగడ్డ అనిల్ కుమార్ కోసం పనిచేసిందంట.
అది నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం అని ఆయన చెప్పుకొస్తున్నారు. మరి అదేంది మీకు వైసీపీ అధికార ప్రతినిధులు మీ మీద ఇలా మాట్లాడారు కదంటే వాళ్ళకేం తెలుసు, వాళ్ళు కొత్తగా పదవులు పొందినదని వాళ్ళ మీద విరుచిపడ్డాడు బోరుగడ్డ. సజ్జల రామకృష్ణారాయణ కూడా తిట్టాడు. సజ్జలేవుడు అండి అసలు అతను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక పని మనిషి అంతే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసే వ్యక్తి అంతే. అతను చేసిన పాపాలు నేరాలు గురించి కూడా నేను తొందరలో చెప్తానని కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ చెప్పాడు. మరి చెప్తే మంచిదే, చూద్దాం ఏం చెప్తాడు అనేది. కానీ ఏది ఏమైనా బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీకి సంబంధించిన జగన్కి సంబంధించిన అనేక విషయాల్ని బయట పెట్టాడు. సరే, ఇది కూడా పక్కన పెట్టేస్తే సోషల్ మీడియాలో ఇస్తారీత మాట్లాడితే ఎలాంటి ట్రీట్మెంట్ వస్తాయి అనేది బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక రకంగా చెప్పాడు. సో అధికార పార్టీని చూసుకుని, అధికారాన్ని చూసుకుని అవతల వాళ్ళ మీద అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళు బీ కేర్ఫుల్. మాట్లాడండి, మాట్లాడడం తప్పు కాదు, విమర్శించండి తప్పులేదు, ప్రశ్నించండి తప్పులేదు. కానీ బూతులు లేకుండా, అడ్డదిడ్డంగా కాకుండా, కుటుంబ సభ్యుల్ని వివాదాల్లో రాకుండా సబ్జెక్ట్ మీద మాట్లాడితే చాలా మంచిది. థ్యాంక్ యూ.